హలో దోస్తులు, వెల్కమ్ టు జషితాస్ విలేజ్ కిచెన్. ఇవాళ మన పల్లెటూరి వంట వేరుశనగపప్పు చట్నీ ఇడ్లీలోకి ఎలా చేస్తామో చూసేద్దాం రండి. ముందుగా హాఫ్ కప్పు వేరుశనగపప్పు తీసుకొని గ్యాస్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ లేకుండా బాగా దూరగా వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు గ్యాస్ మీద మరో కడాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఇందులో 4-5 పచ్చిమిర్చి తుంచి వేసుకోవాలి, లేదంటే పేలుతాయి. అవి దూరగా వేగాక పక్కకు తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో 1 టేబుల్ స్పూన్ పోపు దినుసులు వేసి పోపు దినుసులు చిటపట వేగాక అందులో కాస్త జీలకర్ర, 2 రెమ్మలు కరివేపాకు వేసి దోరగా వచ్చాక గ్యాస్ ఆపేయాలి. ఇప్పుడు మిక్సీ పట్టడానికి ముందుగా వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి, పొట్టు తీసుకున్న వేరుశనగపప్పు, 2 వెల్లుల్లిపాయలు, కాస్త చింతపండు, కొంచెం పుట్నాల పప్పు, కాస్త ఉప్పు, గ్లాస్ వాటర్ వేసుకొని బాగా మిక్సీ పట్టాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులో మనం ముందుగా రెడీ చేసుకున్న పోపు వేసుకొని బాగా కలుపుకోవాలి. మన పల్లెటూరు చట్నీ రెడీ అయిపోయింది. సో ప్లీజ్ ఫ్రెండ్స్, మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దోస్తులు. థ్యాంక్ యూ.